అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకి 27th నుంచి 30 వరకు జరిగిన అన్ని షిఫ్ట్ల అనాలిసిస్ చేసి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నారో ఆ టాపిక్స్ లిస్ట్ అంతా మీకు ఆల్రెడీ వీడియో చేసి ఇవ్వడం జరిగింది జీకేకి సంబంధించి. అదేవిధంగా అర్థమెటిక్కి సంబంధించి కూడా ఏ మోడల్స్ వస్తున్నాయో మీకు చెప్పాను, వాటిని కూడా ఒకసారి చూసుకోండి. ఇక ఈ జీకేలో మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో మీకు ఏ టాపిక్స్ కావాలి అని చెప్పేసి కామెంట్ చేయమన్నాను. చాలామంది చేసినటువంటి ఏదైతే టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ని మీకు అందిస్తానన్నాను. రివర్స్ సిస్టమ్ గురించి అడిగారు. ఈ సిస్టమ్ గురించి నీట్గా ఈ వీడియోలో మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్, నెక్స్ట్ షిఫ్ట్లలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటికి సంబంధించి మీకు అందించడం అయితే జరుగుతుంది. ఏ క్వశ్చన్ని వదలొద్దు, ప్రతి క్వశ్చన్ నీట్గా అయితే చూసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్, అదేవిధంగా ఇంకొక నలుగురికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అక్కడ సపరేట్గా జీడీకి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి ఒక ప్యాచ్ అని చెప్పేసి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి. వెంటనే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ ఇంగ్లీష్ క్వశ్చన్స్ అన్నీ తొందరగా రివిజన్ అయితే చేసుకోండి. మీకు నెక్స్ట్ షిఫ్ట్లో ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు, వాళ్ళందరూ డౌన్లోడ్ చేసుకొని చదువుకోవడం జరిగింది. వాటిలోంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. క్వశ్చన్స్ చూడండి. ప్రయాద్వీప భారతదేశంలో అతిపెద్ద నది ఏది? విచ్ ఈస్ ది లార్జెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా? ఏంటి అంటే మనకి గోదావరి అనమాట. ఓకేనా? గోదావరి ప్రయాద్వీప భారతదేశంలో అతిపెద్ద నది, మరియు దీన్ని ఏమంటారంటే దక్షిణ గంగా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు చెప్పాను, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. దక్షిణ గంగా అని పిలిచేది కూడా ఈ యొక్క గోదావరిని. నెక్స్ట్ క్వశ్చన్. సప్త సింధులో భాగమైనటువంటి అస్కిని నదిని నేడు ఏమని పిలుస్తారు? ప్రజెంట్ ఏమని పిలుస్తారు అంటే చీనబ్. ఏంటి? చీనబ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. పురాతన అస్కిని నదిని, ఓకేనా, అస్కిని నది అనమాట అది. ఆ అస్కిని నదిని ప్రస్తుతం చీనబ్ అని చెప్పేసి పిలుస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ హై ఈల్డ్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? ఈజీ మెథడ్స్లో అయితే ఉండవు, కొంచెం మీడియం టు హార్డ్ లెవెల్కి కూడా క్వశ్చన్స్ అనేది వెళ్తాయి. కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక త్రిశూల్ గంగా ఏ నదికి ఉపనది? త్రిశూల్ గంగా ఏ నదికి ఉపనది అంటే గండక్. ఏంటి? గండక్కి ఉపనది అనమాట త్రిశూల్ గంగా. నేపాల్ అండ్ బీహార్లలో ప్రవహించేటటువంటి గండక్ నది ఏదైతే ఉందో దీనికి ఉపనది అనమాట. ఈ క్వశ్చన్ చూడండి. భగీరథి మరియు అలకనంద కలిసి ఏ నదిని ఏర్పరచడం జరుగుతుంది? ఏ నది అంటే గంగా నదిని ఏర్పరుస్తాయి. ఏంటి? భగీరథి మరియు అలకనంద కలిసి గంగా నదిని ఏర్పరచడం జరుగుతుంది. మనకి దేవప్రయాగ్ వద్ద భగీరథి కానీ అదేవిధంగా అలకనంద, ఈ నదులు కలిసి గంగా నదిగా మారడం జరుగుతుంది. ఎక్కడ అని ఎగ్జామ్లో అడుగుతుంటారు. దేవప్రయాగ్, గుర్తుపెట్టుకోండి, దేవప్రయాగ్. నెక్స్ట్ క్వశ్చన్. రావి, చీనబ్ మరియు జీలం నదులు ఏ నదికి ఉపనదులు? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మ్యాప్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. రావి, చీనబ్ మరియు జీలం నదులు ఏ నదికి ఉపనదులు అంటే సింధు నదికి ఉపనదులు. ఓకేనా? ఇవన్నీ సింధు నది వ్యవస్థలో ప్రధానమైనటువంటి ఉపనదులు. మనకు మ్యాప్ ఇలా చూసుకుంటే ఇలా ఉంటాయి. ఓకేనా? ఉపనదులు అనేవి ఇలా ఉంటాయి. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. గంగా నదికి ఉపనది అయినటువంటి మహానంద ఎక్కడ పుడుతుంది? మహానంద ఎక్కడ పుట్టడం జరుగుతుందంటే డార్జిలింగ్ హిల్స్లో పుట్టడం జరుగుతుంది. మహానంద డార్జిలింగ్ కొండల్లో ఉద్భవించి బీహార్లో గంగా నదిలో కలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీరు క్వశ్చను వాటికి సంబంధించి ఆన్సర్స్ ఇవి మాత్రం చూసుకోండి. నోట్స్ రాసుకుంటే మీ టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ టైం చాలా ఇంపార్టెంట్ అనమాట. క్విక్ రివిజన్ కిందకి క్వశ్చన్ ఆన్సర్స్ మీరు చెప్తున్నప్పుడు వినండి, చూసుకోండి, అంతే. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. చీనబ్ నదిపై ఉన్నటువంటి సలాల్ డ్యామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే జల విద్యుత్ అనమాట, హైడ్రో ఎలక్ట్రిసిటీ. ఓకేనా? జమ్మూ కాశ్మీర్లోని సలాల్ ప్రాజెక్టు ప్రధానంగా ఏంటంటే జల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించబడడం జరిగింది. ఓకేనా? హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం. నెక్స్ట్ క్వశ్చన్. బాక్రానంగల్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? బాక్రానంగల్ డ్యామ్ అనేది మనకి సట్లెజ్ నదిపై నిర్మించడం జరిగిందనమాట.
సట్లెజ్ నదిపై. బాక్రానంగల్ డ్యామ్ సట్లెజ్ నదిపై ఉన్నటువంటి భారతదేశపు ఎత్తైన డ్యాముల్లో ఒకటి. కింది వాటిలో ఏ నది లోయ బొగ్గు నిల్వలకు ప్రసిద్ధి చెందలేదు? ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ కాకూడదు. మీకు చెందింది చెందలేదు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎగ్జామ్లో మీరేంటంటే స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా వరకు. వాడు ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ అనేది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. చెందలేదు, ప్రసిద్ధి చెందలేదు అంటే సట్లెజ్ అనమాట. ఓకేనా? ఏంటి ఆప్షన్ డి సట్లెజ్. మనకి దామోదర్, గోదావరి మరియు సోన్ లోయలు బొగ్గు నిల్వలకు ప్రసిద్ధి, గుర్తుపెట్టుకోండి. గోదావరి కానీ, దామోదర్ కానీ, సోన్, ఇవి ఈ యొక్క లోయలు ఏవైతే ఉన్నాయో ఇవి బొగ్గు నిల్వలకు అయితే ప్రసిద్ధి. కానీ మనకి ఇక్కడ సట్లెజ్ అనేది బొగ్గు నిల్వలకు ప్రసిద్ధి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, శారదా నది ఏ గ్లేషియర్ నుండి ఉద్భవిస్తుంది? ఏ గ్లేషియర్ నుంచి అంటే మిలం. ఓకేనా? మిలం నుంచి ఉద్భవించడం జరుగుతుంది. ఇటు శారదా లేదా కాళీ నది నేపాల్ హిమాలయాల్లోని మిలం గ్లేషియర్ నుండి ఉద్భవించడం జరుగుతుంది. ఓకేనా? ఎక్కడ? మిలం గ్లేషియర్ నుంచి ఉద్భవించడం జరుగుతుంది. టిబెట్లో లాంగ్చెన్ కంబాజ్ అని ఏ నదిని పిలుస్తారు? ఏ నదిని పిలుస్తారు అంటే మనకి సట్లెజ్ని పిలవడం జరుగుతుంది. ఏమని? లాంగ్చెన్ కంబాజ్ అని పిలవడం జరుగుతుందన్నమాట. ఈ క్వశ్చన్ చూడండి, సింధు నది బేసిన్లో భాగం కాని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? సింధు నది బేసిన్లో భాగం కానిది ఏది అంటే మనకి సిక్కిం. సింధు నది వ్యవస్థలో భాగం కాదు. సిక్కిం అనేది సింధు నది వ్యవస్థలో భాగం అనేది కాదు. ఓకేనా? ధన్షారి మరియు సుబన్షారి ఏ నదికి ఉపనదులు? ధన్షారి, సుబన్షారి అనేవి మనకి బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులు. ఏంటి? బ్రహ్మపుత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉపనదులు. ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో మీరేంటంటే మీకు పలానా టాపిక్ మీద కావాలి అనుకుంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీరు ఎక్కువగా ఏ టాపిక్ కావాలని ఎక్కువ మంది కామెంట్ చేస్తారో ఆ టాపిక్ని ముందుగా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, పలానా టాపిక్ మీద వీడియోస్ కావాలన్నా, ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ కంపల్సరీగా నాకు కామెంట్ రైట్ చేస్తే నేను దానికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మీరు ఎక్కువగా ఏ టాపిక్ అడుగుతారో ఆ టాపిక్ని కూడా చేస్తాను. ఓకేనా? మనకి ఎగ్జామ్ షిప్స్లో క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తాం. ఓకేనా? చేస్తాం, మన ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాం. మీకు ఓన్లీ ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్తే వాటికి పలానా క్వశ్చన్స్ వచ్చాయని తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చను తెలియాలి. ఓకేనా? ఆ టాపిక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ తెలియాలి. అందుకని మనకి ఎగ్జామ్లో ఇంతవరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్లలో ఏ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి వాటిని దృష్టిలో ఉంచుకొని నేను మీకైతే ఈ టాపిక్స్ ఇస్తున్నాను. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను కదా టాపిక్స్ ఏంటనేది. ఆ టాపిక్స్ నుంచే మీకు ఈ టాపిక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్ మొత్తం చదువుకుంటే నెక్స్ట్ చాలా షిఫ్ట్స్ ఉన్నాయి, చాలామంది స్టూడెంట్స్ రాసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అందిస్తున్నాను కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. చెప్తున్న ప్రతి క్వశ్చన్ని, ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు ప్రతి క్వశ్చన్ని నీట్గా అయితే చూసుకోండి. ఇక్కడ చూడండి, కింది వాటిలో ఏది గోదావరి నదికి ఉపనది? ఏది గోదావరి నదికి ఉపనది కాదు? ఓకేనా? ఉపనది కాదు అంటే కామెంగ్. ఇక్కడ ఉన్నటువంటి కామెంగ్ అనేది గోదావరి నదికి ఉపనది కాదు. అయితే మనకి కామెంగ్ అనేది దేని యొక్క ఉపనది అంటే బ్రహ్మపుత్ర నది ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఉపనది అనమాట ఇది. జస్కర్ మరియు నూబ్రా ఏ నదికి ఉపనదులు? నూబ్రా, జస్కర్ అనేవి మనకి సింధు నదికి సంబంధించి ఉపనదులు. ఓకేనా? జస్కర్ అండ్ నూబ్రా అనేవి సింధు నదికి ఉపనదులు. ఇవి లడక్ ప్రాంతంలో సింధు నదికి కలిసే ప్రధానమైనటువంటి ఉపనదులు అనమాట. ఈ సింధు నదిలో కలిసేటటువంటి ప్రధానమైన ఉపనదులు. తుంగ మరియు భద్రా నదులు ఏ నదికి ఉపనదులు? తుంగ మరియు భద్రా నదులు అనేవి కృష్ణా నదికి ఉపనదులు. తుంగభద్ర నది కృష్ణా నదికి ప్రధానమైనటువంటి ఉపనది. పుదుచ్చేరి ఏ నది బేసిన్లో ఉంది? పుదుచ్చేరి అనేది మనకి కావేరి, ఏదైతే కావేరి ఉందో ఈ యొక్క కావేరి బేసిన్లో అయితే ఉందన్నమాట. పుదుచ్చేరి కావేరి నది ముఖద్వారం వద్ద అయితే ఉంటుంది. ఎక్కడ? ముఖద్వారం వద్ద ఉండడం జరుగుతుంది. కర్కట రేఖకు ఉత్తరంగా ప్రవహించే నది ఏది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్
ఈ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి మీకు మ్యాప్ చూపిస్తూ నీట్గా మీకు ఆ టాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్స్ను తాకుతూ ఎన్ని రాష్ట్రాలు వెళ్తున్నాయి, ఆ రాష్ట్రాలు ఏంటి, వాటికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి, వీటి గురించి కూడా టాపిక్ చేశాను. వాటి మీద కూడా ఎగ్జామ్లో వస్తున్నాయి. ఒకసారి చూడనట్లయితే ఆ మ్యాప్ మీకు థంబ్నెయిల్ కూడా ఉంటుంది, అది చూసుకొని నీట్గా చూసుకోండి. కుదిరితే మీకు ఇక్కడ ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, చూసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే కర్కట రేఖకు ఉత్తరంగా ప్రవహించే నది ఏది అంటే యమునా నది అనమాట. ఏ నది? యమునా నది. యమున భారతదేశంలో కర్కట రేఖకు ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మధ్యప్రదేశ్ గుండా ప్రవహించే నది ఏది? మధ్యప్రదేశ్ గుండా ప్రవహించే నది వచ్చేసరికి బేత్వా. ఏంటి? బేత్వా. ఆప్షన్ ఏ. మనకి బేత్వా నది మధ్యప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇది యమునా నదికి ఉపనది. ఏ నది? యమునా నదికి ఉపనది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మపుత్ర నదికి ఉపనది ఏది? బ్రహ్మపుత్ర నదికి ఉపనది ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 ఆప్షన్స్లో ఏది అంటే బుద్ధి దిహింగ్. ఓకేనా. బుద్ధి దిహింగ్ అనేది బ్రహ్మపుత్ర యొక్క ఉపనది. పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం రెండిటి గుండా ప్రవహించే నది ఏది? ఇటు పశ్చిమ బెంగాలు అదేవిధంగా సిక్కిం ఈ రెండిటి గుండా ప్రవహించే నది ఏది అంటే తీస్తా. ఏంటి? తీస్తా. తీస్తా అనమాట. ఇటు తీస్తా నది అనేది సిక్కింలో పుట్టి పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించడం జరుగుతుంది. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. నది మధ్య ప్రవాహంలో ఏ భూరూపం ఏర్పడుతుంది? ఏ భూరూపం ఏర్పడుతుంది? ఇంకొకసారి చెప్తున్నాను. నది మధ్య ప్రవాహంలో ఏ భూరూపం ఏర్పడుతుంది? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఓకేనా. మీరు క్వశ్చన్ని చదివి దాన్ని ఆలోచించి ఆన్సర్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ని మీరు జీవితంలో మర్చిపోరు. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామ్గంగా నది ఏ జిల్లాలో ఉద్భవిస్తుంది? రామ్గంగా నది అనేది పౌరి గర్వాల్లో ఉద్భవించడం జరుగుతుంది. మనకి ఈ యొక్క రామ్గంగా నది ఉత్తరాఖండ్లోని ఈ యొక్క పౌరి గర్వాల్లో అనే జిల్లాలో పుట్టడం అయితే జరుగుతుందన్నమాట. పౌరి గర్వాల్ అనే జిల్లా ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్. ఓకేనా. ఉత్తరాఖండ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? అరేబియా సముద్రంలో కలిసే నది వచ్చేసరికి సింధు నది. ఏ నది? సింధు నది అనమాట. బ్రహ్మపుత్రను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? బ్రహ్మపుత్రాన్ని అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్. ఏంటి? దిహాంగ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించినప్పుడు దిహాంగ్ అని పిలవడం జరుగుతుంది. నీట్గా అర్థం కావడం కోసం ఈ పాయింట్ అయితే చెప్పాను. ఇది దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మానస సరోవర్ సరస్సు సమీపంలోని రాక్షస్థాల్ నుండి ఏ నది పుడుతుంది? ఏ నది పుడుతుంది అంటే సట్లెజ్ పుట్టడం జరుగుతుంది. సట్లెజ్ నది రాక్షస్థాల్ సరస్సు నుండి ఉద్భవించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఎగ్జామ్లో వస్తున్నాయి. సింధు నదికి ఉపనది కానిది ఏది? ఓకేనా. ఉపనది కానిది ఏది అంటే సోను. ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో సోన్ అనేది సింధు నదికి ఉపనది కాదు. ఈ సోన్ నది గంగా నదికి ఉపనది. గుర్తుపెట్టుకోండి. అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది? అయోధ్య అనేది సరయు. ఏంటి? సరయు నది ఒడ్డునైతే ఉందన్నమాట. చంబల్ నది ఏ నదిని దక్షిణ దిశ నుండి కలుస్తుంది? చంబల్ నది ఏ నదిని దక్షిణ దిశ నుండి కలుస్తుంది అంటే యమునా నదిని. ఓకేనా. ఏ నదిని అంటే యమునా నదిని. చంబల్ నది దక్షిణ దిశ నుండి యమునా నదిని కలవడం జరుగుతుందన్నమాట. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చనే చెప్పాను. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొక పేరు కూడా ఉంది. ఈ యొక్క గోదావరి నదిని దక్షిణ గంగా అంటారు. అదేవిధంగా మనకి వృద్ధ గంగా అన్నా కానీ ఇదే అన్నమాట. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసి ఉండరు. ఇక్కడ చూడండి. కటకల్, జిరి, చిరి, లంగై ఏ నదికి ఉపనదులు? ఏ నదికి ఉపనదులు అంటే మనకి బరాక్ ఉంది కదా, ఈ బరాక్కి ఉపనదులు అనమాట ఇవి. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, బరాక్. ఓకేనా. అమర్ కంటక్ నుండి ఏ నది పుడుతుంది? అమర్ కంటక్ నుండి
ఏ నది పుడుతుంది అంటే నర్మదా నది పుట్టడం జరుగుతుంది. ఏంటి? నర్మదా నది. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమి నుండి నర్మదా నది ఉద్భవించడం జరుగుతుంది, పుట్టడం జరుగుతుందన్నమాట. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. భారతీయ ఎడారిలోని ఏకైక పెద్ద నది ఏది? భారతీయ ఎడారిలో ఉన్నటువంటి ఏకైక పెద్ద నది ఏది అంటే లూని నది అనమాట. లూని నది భారతదేశానికి సంబంధించి ఎడారి నది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లూని అనేది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎడారి అనేది మన దేశంలో ఎక్కడుంటుంది? రాజస్థాన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎడారి అనేది ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్లో ఉంటుంది. అయితే ఈ లూని నది ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఏ రాష్ట్రంలో గుండా ప్రవహిస్తుంది అంటే ఏ రాష్ట్రంలో గుండా ప్రవహిస్తుంది? ఓకేనా అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. మనకి ఇక్కడ ఏంటంటే ఎడారిలోని ఏకైక పెద్ద నది ఏదంటే లూని నది, కానీ ఏ రాష్ట్రం గుండా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు హింట్ కూడా ఇచ్చాను. సోమశీల డ్యామ్ ఏ నదిపై ఉంది? సోమశీల డ్యామ్ అనేది పెన్నార్ నది మీద ఉందన్నమాట. సోమశీల డ్యామ్. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లోని పెన్నార్ నదిపై సోమశీల ప్రాజెక్ట్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. తుంగభద్ర, కోయినా, భీమా ఏ నదికి ఉపనదులు? తుంగభద్ర, కోయినా, భీమా అనేవి ఏ నదికి ఉపనదులు అంటే కృష్ణా నదికి. మనకి కోయినా ఉంది కదా, ఇది మహారాష్ట్రలో జీవనాడి లాంటిది అనమాట. కోయినా మనకి ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కోయినా నది. అదేవిధంగా తుంగభద్ర, భీమా ఇవన్నీ కృష్ణా నదికి ఉపనదులు. టిబెట్లో సంగి కంబన్ అని ఏ నదిని పిలుస్తారు? సంగి కంబన్ అని ఏ నదిని పిలవడం జరుగుతుంది అంటే సింధు నదిని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. సింధు నదినండి. ఓకేనా? టిబెట్లో సింధు నదిని సింగి కంబన్ లేదా లయన్స్ మౌత్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ జలమార్గం 4 ఏ నదులతో ముడిపడి ఉంది? ఏ నదులతో అంటే గోదావరి మరియు కృష్ణ. ఓకేనా? గోదావరి, కృష్ణ ఈ 2 నదులతో ముడిపడి ఉందన్నమాట. ఓకేనా? జాతీయ జలమార్గం 4 గోదావరి మరియు కృష్ణా నదులతో అనుసంధానించబడింది. ఓకేనా? క్రింది వాటిలో పెన్సిలర్ రివర్ ఏది? పెన్సిలర్ రివర్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే నర్మదా నది అనేది పెన్సిలర్ రివరు. సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు అనేవి హిమాలయ నదులు, గుర్తుపెట్టుకోండి. సింధు నది కానీ, గంగా కానీ, బ్రహ్మపుత్ర కానీ ఈ నదులు ఏంటంటే హిమాలయాల నదులు. ఓకేనా? నర్మదా అనేది పెన్సిలర్ రివర్, పెన్సిలర్ నది. ఓకేనా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గంగా మరియు యమున సంగమం వద్ద ఉన్నటువంటి నగరం ఏది? నగరం వచ్చేసరికి అలహాబాద్ ఆర్ ప్రయాగ్రాజ్. ఆప్షన్ బి అలహాబాద్ ఆర్ ప్రయాగ్రాజ్ అనేది మనకి గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమం వద్ద ఉన్నాయన్నమాట. ఒడిశాలో ఉన్న నది బేసిన్ ఏది? ఒడిశాలో ఉన్నటువంటి నది బేసిన్ వచ్చేసరికి మహానది. ఏంటి? మహానది ఒడిశాలో ప్రవహిస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీనిపై హిరాకోడ డ్యామ్ అనేది కూడా ఉంది. హిరాకోడ డ్యామ్ ఎక్కడంటే ఒడిశాలో ఉంది, మహానది మీద ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గత సంవత్సరాల్లో రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా అడిగారు ఈ బిట్. గిరి నది ఏ నదికి ఉపనది? గిరి నది అనేది యమునా నదికి ఉపనది. ఏ నది? యమునా నది. గిరి నది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యమునా నదికి ముఖ్యమైనటువంటి ఉపనది అనమాట. మూసీ నది ఏ నదికి ఉపనది? మూసీ నది తెలియని వాళ్ళు ఉండరు ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. ఏ నదికి ఉపనది అంటే కృష్ణా నదికి ఉపనది అనమాట. ఇది ఎక్కడుంది? హైదరాబాద్ నగరంలో ఉంది. యమునా నది ఎక్కడ ఉద్భవిస్తుంది? యమునా నది ఎక్కడ పుట్టడం జరుగుతుంది అంటే యమునోత్రి. ఎక్కడ? యమునోత్రిలో పుట్టడం జరుగుతుంది, ఉద్భవించడం జరుగుతుంది అనమాట. యమునా నది. యమునోత్రి అనేది ఎక్కడ? ఉత్తరాఖండ్, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాఖండ్లోని యమునోత్రి హిమనినాదం వద్ద ఈ యొక్క ఏదైతే యమునా నది ఉందో ఇది పుట్టడం జరుగుతుందన్నమాట. విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున స్థాపించబడింది? విజయనగర సామ్రాజ్యం అనేది తుంగభద్ర నది ఒడ్డున స్థాపించబడడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. బ్రహ్మపుత్రను బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు? బ్రహ్మపుత్రాన్ని బంగ్లాదేశ్లో వచ్చేసరికి జమున అని పిలవడం జరుగుతుంది. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు. ఇది మనకి బంగ్లాదేశ్లోకి ప్రవేశించాక అక్కడ ఆ పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనా? జమున అని. జాతీయ జలమార్గం 2 ఇందాకలా జాతీయ జలమార్గం 4 చూసాం. ఇది జాతీయ జలమార్గం 2 ఏ నదిపై ఉంది? ఏ నదిపై? బ్రహ్మపుత్ర నదిపై ఉందన్నమాట. ఓకేనా?
ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అని క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయాలి మీరు. అది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఈ యొక్క ఏదైతే జాతీయ జలమార్గం టు అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై సాదియా నుండి సాదియా టు మనకి దుబ్రి వరకు అనమాట. ఓకేనా. ఒకప్పుడు బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలిచేవారు? ఏ నదిని? దామోదర్ని బెంగాల్ దుఃఖదాయిని అని చెప్పేసి పిలవడం జరిగేది. టిబెట్లో ఎర్లాంగ్ సాంగ్పో అని ఏ నదిని పిలుస్తారు? ఎర్లాంగ్ సాంగ్పో అని ఏ నదిని అంటే బ్రహ్మపుత్ర నదిని అనమాట. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఎర్లాంగ్ సాంగ్పో అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. యమునా నదికి అతిపెద్ద ఉపనది. ఓకేనా. ఉపనది ఏది అంటే యమునా నదికి టోన్స్ అనేది అతిపెద్ద ఉపనది అనమాట యమునాకి. ఓకేనా. టోన్స్ నది యమునాకు అతిపెద్ద ఉపనది. దేవ్ ప్రయాగ్ వద్ద ఏ 2 నదులు కలుస్తాయి? ఏ 2 నదులు అనేది ఇక్కడ చూస్తే అలకనంద మరియు భగీరథి నదులు 2 నదులు కలవడం జరుగుతుంది దేవ్ ప్రయాగ్ వద్ద. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కసారి ఈ క్వశ్చన్ వాటి యొక్క ఆన్సర్ అనేది చూసుకోండి. ఈ 50 క్వశ్చన్స్ వరకు ఎవరైతే వీడియో చూసారో చాలా క్వశ్చన్స్ మీకు కవర్ అవ్వడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ప్రజెంట్ ఎగ్జామ్స్లో అయితే వస్తున్నాయి. కాబట్టి 1కి 2 సార్లు ఈ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. ఒకవేళ ఆల్రెడీ మీరు చూసి ఈ క్వశ్చన్స్ అన్ని రివిజన్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ ఇంకేదైనా టాపిక్స్ మీరు ప్రిపేర్ ఉన్నట్లయితే వెంటనే ఆ టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. ఎంతమంది అయితే ఒకే టాపిక్ మీద ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఆ టాపిక్ని ముందు చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే చిన్న రిక్వెస్ట్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.